ప్రస్తుత ఉరుకులు పరుగుల జీవితంలో ఒత్తిడి అనేది సర్వసాధారణంగా మారిపోయింది. ఆ ఒత్తిడిని జయించేందుకు నగరవాసులు సరికొత్త మార్గాలు అన్వేషిస్తున్నారు. ఈ కోవలోనే చైనాకు చెందిన ఓ ప్రాచీన యుద్ధ కళ ఇప్పుడు ఒత్తిడిని జయించే అద్భుత వ్యాయామంగా మారింది. అదే తాయ్ చీ. చూడ్డానికి మూవింగ్ మెడిటేషన్గా పేరుగాంచిన తాయ్ చీని మన హైదరాబాద్లోనూ నేర్పిస్తున్నారు. మరి ఆ తాయ్ చీ విశేషాలేంటో మనము చూద్దాం. చైనాకు చెందిన సంప్రదాయ యుద్ధకళ థాయ్ చీ. యుద్ధకళ అనగానే ఇది చాలా కష్టమైంది, వృద్ధులు చేయలేరు అనుకోవద్దు. థాయ్ చీ అన్ని వయసుల వారు అవలీలగా చేయగలిగే సులభమైన వ్యాయామం. ప్రతిరోజు థాయ్ చీ చేయడం ద్వారా ఒత్తిడిని అధిగమించి ప్రశాంతంగా ఉండొచ్చు. ఈ కారణంగానే కొందరు దీన్ని వ్యక్తిగత శిక్షకులను పెట్టుకుని మరీ నేర్చుకుంటున్నారు. కొన్ని కార్పొరేట్ సంస్థలు తమ ఉద్యోగులపై ఉన్న పని ఒత్తిడిని దూరం చేసేందుకు ఈ విద్యను నేర్పిస్తున్నాయి. ఒత్తిడి తగ్గించి మనసును ప్రశాంతంగా ఉంచటంలో అద్భుతంగా సాయం చేసే థాయ్ చీ కళవైపు నగరవాసులు ఎక్కువగా ఆకర్షితులవుతున్నారు. థాయ్ చీ రక్తపోటును తగ్గించి గుండె పనితీరును మెరుగుపరచడం సహా కీళ్ల నొప్పులు తగ్గిస్తుందని అమెరికన్ కాలేజ్ ఆఫ్ రొమటాలజీ పేర్కొంది. థాయ్ చీ చేసిన వృద్ధుల కండరాలు బలంగా తయారై వాళ్లు కింద పడే ప్రమాదాలు 50% తగ్గాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. అందుకే యుద్ధకళ అయినప్పటికీ ప్రజలు దీన్ని వ్యాయామంగా తమ జీవనశైలిలో భాగం చేసుకుంటున్నారు. అందమైన ఆకర్షణీయ ముద్రలతో నృత్యాన్ని పోలి ఉండటంతో చిన్న పెద్ద అందరూ ఈ కళవైపు ఆకర్షితులవుతున్నారు. మనసు, శరీరం, శ్వాస ఒకతాటిపైకి తెచ్చేలా ఒక క్రమ పద్ధతిలో దీని సాధన సాగుతుంది. చేతులు, కాళ్లు, నడుము నెమ్మదిగా కదుపుతూ చేసే ఈ సాధనను నడవలేని పెద్దవారు, వృద్ధులు సులభంగా చేసుకోవచ్చు. అందుకే ఈ కళను మూవింగ్ మెడిటేషన్ అని కూడా అంటారని శిక్షకులు చెబుతున్నారు. కనిష్టంగా 20 నిమిషాలు, గరిష్టంగా గంట వరకు ఈ వ్యాయామం చెయ్యొచ్చు. థాయ్ చీ ఎక్కువగా ఒత్తిడి అధికంగా ఉండే కార్పొరేట్ సంస్థలు సైతం తమ ఉద్యోగులకు నేర్పిస్తున్నాయి. థాయ్ చీ వల్ల ఆరోగ్యం చాలా మెరుగుపడుతుందని శిక్షకులు చెబుతున్నారు. మనలోని అంతర్గత శక్తిని వెలికితీసే ఇటువంటి కళను ప్రతి ఒక్కరూ నేర్చుకోవాలని సూచిస్తున్నారు. నాకు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది 6 years బ్యాక్. బాగా హెవీ స్ట్రోక్. అది చాలా ఇబ్బందులు పడ్డాను. ఒక 2 మనుషులు చేపట్టుకొని ఇలా నడిపిస్తే నిదానంగా స్టెప్ వేసేవాడిని. అయితే చాలా స్టామినా వచ్చింది. ఎవరు మనుషులు పట్టుకొని నడిపించేది ఏం లేదు. యాజ్ యూజువల్ మళ్ళీ నార్మల్ లైఫ్ కంటే బెటర్ అయింది. I was taking a lot of tablets for blood pressure and cardiac issues. I put them all into a packet and threw them in the dustbin. And now I'm doing Tai Chi. The ways it's helped me, I can tell you, my balance has improved, my mobility is improved. థాయ్ చీ 2005 నుంచి కంటిన్యూస్ గా ప్రాక్టీస్ చేస్తాను. తర్వాత ఇది యాక్చువల్ గా అందరికీ ఉపయోగం. అంటే చిన్న పిల్లల నుంచి 100 years వరకు కూడా ప్రతి ఒక్కళ్ళు నేర్చుకోవచ్చు. దేర్ ఇస్ నో ఏజ్ బార్. మొదలు పెట్టినప్పుడు కొంచెం పేషెన్స్ తో చేయవలసి వస్తుంది. ఎందుకనంటే ఆ మూమెంట్స్ అంతా కూడా చాలా స్లో మూమెంట్స్, ప్లస్ తెలియకుండా బ్రెయిన్ వర్క్ ఎక్కువ ఉంటుంది. గుర్తుపెట్టుకోవడం చూసే వాళ్ళకి అది తెలియదు, కానీ చేస్తూనే నెక్స్ట్ మూమెంట్ ఏంటి అన్నది ఆలోచించి చేయవలసి వస్తుంది. 65 బియాండ్ ఆ డిగ్రేడేషన్ అన్నది చాలా అగ్రివేట్ అవుతుంది. సో ది ఐడియా వాజ్ దట్ ఆ డిగ్రేడేషన్ అవ్వకుండా ఇట్స్ అ కండిషన్ కాల్డ్ సార్కోపీనియా విచ్ ఇస్ గోయింగ్ టు బి దేర్ విత్ ఎవ్రీబడి హూస్ ఏజింగ్. ఇట్స్ అ కామన్ ప్రాబ్లమ్ అండ్ ఇట్ added to it you have lifestyle issues. So I started with Tai Chi about a year back. Tai Chi alone specifically there is an 18-step Shibashi exercises which exercise every muscle in your body. థాయ్ చీ అనేది కేవలం ఒక యుద్ధకళ మాత్రమే కాదు, మనిషిని శారీరకంగా, మానసికంగా దృఢంగా మార్చే ఒక అద్భుత సాధనం. రోజులో కనీసం అరగంట సమయం కేటాయించి ఈ మూవింగ్ మెడిటేషన్ను దైనందిన జీవితంలో భాగం చేసుకుంటే ఎలాంటి ఒత్తిడినైనా ఇట్టే జయించవచ్చని, సంపూర్ణ ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఈ థాయ్ చీ నేర్చుకోవడం మన యూజింగ్ ఏంటంటే ఏజ్డ్ పర్సన్స్ మెయిన్. అది ఫస్ట్ మనం పెద్దవాళ్ళని తీసుకోవాలి. పెద్దవాళ్ళు వెళ్ళి జిమ్ చేయడం వేరు. అన్బ్యాలెన్స్డ్ బాడీస్ ఉంటాయి కాబట్టి వాళ్ళు థాయ్ చీ చేయడం వలన బ్యాలెన్స్ బాగా ఇంప్రూవ్మెంట్ అవుతుంది వాళ్ళకి. ఎందుకంటే ఇలా స్లోలీ టోటల్ డెడ్ స్లో మూవ్మెంట్ ఉంటుంది. ఇప్పుడు ఒక లెగ్ లేపాలన్నా కానీ లేపితే అన్బ్యాలెన్స్డ్ ఇలా షేక్ అవుతుంటారు ఏజ్డ్ వాళ్ళు. అదే థాయ్ చీ చేయడం వల్ల ఎందుకంటే బ్యాలెన్స్ ఇంప్రూవ్మెంట్ అయ్యి వాళ్ళ వాకింగ్ బాగా పర్ఫెక్ట్ అవుతుంది.